Hi aspirants, welcome to Editorial Analysis with me SPR. వెల్కమ్ టు ద కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. మీకోసం అద్భుతమైన క్వాలిటేటివ్ గ్రూప్ 2, గ్రూప్ 1 మరియు యూపీఎస్సీకైనా క్వాలిటేటివ్ లెర్నింగ్ అనేది కోర్సెస్ మరింత కూడా మీకోసం మనం అందిస్తూ ఉన్నాం. సో వాటికైనా డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు నచ్చిన కోర్స్ అనేది మీరు ఫాలో అవుతువచ్చు. కాకపోతే ఎడిటోరియల్ అనాలిసిస్ మాత్రం మీరు తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ రండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తూ రండి. ఎందుకు సార్ అంటున్నారా? సో మీకు హిందూ న్యూస్ పేపర్ ప్రిపేర్ అవుతున్నా కానీ న్యూస్ పేపర్లో రాని కొన్ని సైన్స్ ఆర్టికల్స్, కొన్ని అక్కడ ఎక్స్ప్లెయినర్లో, హిందూ పేపర్లో ఎక్స్ప్లెయినర్స్లో, టెక్స్ట్ అండ్ కాటెక్స్ట్, ఇలా మల్టిపుల్ ఎండ్లో మీకు కొన్ని యాడ్-ఆన్స్ అనేది వస్తున్నాయి. అవి కూడా నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కాబట్టి, అలాగే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటున్నారు అంటే ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా కానీ 40% డైరెక్ట్గా హిందూ పేపర్ నుంచి, అంటే న్యూస్ పేపర్ నుంచి వస్తున్నాం. హిందూ పేపర్ నుంచి కాదు, మల్టిపుల్ పేపర్స్. బట్ థింగ్ ఈజ్ దట్ అంటే న్యూస్ పేపర్ అన్నప్పుడు ఈరోజు వచ్చింది, ఇంకో న్యూస్ పేపర్లో మళ్ళీ అన్నా వచ్చేస్తుంది. సో అందుకని తప్పకుండా మీరు యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే యూ షుడ్ నెవర్ మిస్ దిస్ ఆర్టికల్స్ అనమాట. సో వీడియోని మిస్ కాకుండా రెగ్యులర్గా ఫాలో అవుతారండి, చాలా అద్భుతంగా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎడిటోరియల్ ఏంటంటే గివ్ ఇంప్రోప్రియేట్ అండ్ డెమాన్స్ట్రేట్ ఇంపార్షియాలిటీ. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అనేది ఒక ఓవర్వ్యూ చూసుకున్న తర్వాత మనము వెళ్తామండి. సో రీసెంట్గా ఏంటంటే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి మహారాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్ వచ్చేసి సరైనటువంటి యాక్షన్ తీసుకోలేదనేసి దే హ్యాడ్ షోన్ దేర్ కన్సర్న్స్. చాలా దిగులు పడ్డారు. ఏం సార్ అంటే ఈ ఇన్సిడెంట్ దేని గురించి మాట్లాడుతుందంటే డిస్క్వాలిఫికేషన్. సో డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ అనేది జూలై 2022 నుంచి కూడా పెండింగ్లో అనేది ఉందన్నమాట స్పీకర్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే లెజిస్లేటివ్ ఫంక్షన్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే దే నీడ్ టు ఫాలో ద ఆర్డర్స్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ అప్హోల్డింగ్ ద కోర్ట్ ఆర్డర్ని మీరు సరిగా పాటించట్లేదు. స్పీకర్ వచ్చేసి ఈజ్ మిస్యూజింగ్ ద పవర్ అనేది చెప్తున్నారు. సో ఇది తెలుసుకోవాలి అంటే మనం ఒక్కసారిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. ఏంటని అసలు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్లు జూలై 2022 నుంచి జరుగుతున్న ప్రాబ్లం ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. సో అందులో ఇక్కడ చెబుతున్న ఆర్టికల్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఒక స్పీకర్ అనే అతను ఎప్పుడు కూడా అన్బయాస్డ్గా అనేది ఉండాలి. సో అంటే ఒకరి వైపు అలైన్గా లేకుండా హీ నీడ్ టు బి న్యూట్రల్ అన్నమాట. సో ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేయడానికి ముందు ఒక విషయం చెప్తా చూడండి. ఈ ఆర్టికల్ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ దేని గురించి మాట్లాడుతుందంటే చాలా జాగ్రత్తగా ఉండండి. స్పీకర్ యొక్క పవర్స్, అంటే స్పీకర్ యొక్క పవర్ అనేది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అంటే తనకి ఇవ్వబడిన పవర్ అనేది ఎలా తను మిస్యూజ్ చేస్తున్నాడు అనే దాని గురించి. సో ఎప్పుడైనా కానీ ఒక విషయం తెలుసుకోండి. స్పీకర్ అనేది ఏంటంటే ఎవరంటే, సో ఎప్పుడు కూడా లార్జ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నుకుంటారనమాట మోస్ట్లీ. అంటే పార్లమెంటరీ లార్జ్ పార్టీ కాదు, జనరల్గా ఏదొక నామ్ లాగా జరుగుతుంది. కానీ జనరల్గా ఏంటంటే మొత్తం ఈ యొక్క ఏదైతే మనకి న్యూగా ఎలక్షన్ జరిగి కంప్లీట్ అయ్యి వస్తారో అప్పుడు ఏంటంటే వాళ్ళ కోసం ఏంటంటే అందరూ కలిసి ఏంటంటే ఒక స్పీకర్ని అనుకుంటారనమాట. సో కాకపోతే మోస్ట్లీ లార్జ్ పార్టీ అన్నప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగినటువంటి వాళ్ళని స్పీకర్గా ఎన్నుకుంటారో ఇది జరుగుతుంది. సో ఎప్పుడైతే లార్జ్ పార్టీ స్పీకర్గా ఎన్నుకుంటారో సో ఆ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫేవర్గా అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో స్పీకర్కి రెండు ముఖ్యమైన పనులు ఉంటాయి. ఒకటి ఏంటంటే డిస్క్వాలిఫికేషన్. సో ఇప్పుడు ఎవరైనా కానీ ఒక ఎంపీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి నిర్ణయాలు అనేది స్పీకర్ అనేది తీసుకుంటారనమాట ఆ బిల్ని. అదేవిధంగా ఒక బిల్ని మనీ బిల్లా కాదా అని నిర్ణయించేది కూడా స్పీకరే అనమాట. సో ఇలాంటి విషయాల్లో తనకి పవర్ ఉన్నంత వరకు ఏంటంటే ఆ రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఫేవరెటిజంగా యాక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో రీసెంట్గా కోర్టు ఏం చెప్పిందంటే ఇలా ఫేవరెటిజం అనేది తప్పు. సో అందుకోసం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు సపరేట్గా ఈ యొక్క నిర్ణయాలు ఏదైతే డిస్క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్వాలిఫికేషన్ కేసెస్ని హ్యాండిల్ చేయడానికి మీరు సపరేట్గా అంటే ఏంటి, తనిగా దానికంటూ ఏంటే ప్రత్యేకమైన ట్రిబ్యునల్, ఒక ట్రిబ్యునల్ అనేది జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ బాడీ లాగా ఒక ట్రిబ్యునల్ అనేది స్థాపించుకోండి. దట్ ఈస్ గుడ్ థింగ్ అనేది చెబుతున్నారనమాట. కాకపోతే ఇక్కడ వస్తున్న సమస్య ఏంటనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే సబ్జెక్ట్ అర్థమైపోయినట్టే. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళామంటే అర్థమవుతుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఇక్కడ, అన్బయాస్డ్. ఎప్పుడైతే స్పీకర్ వచ్చేసి ఒకరికి అనుకూలంగా మారిపోతున్నారో అది తప్పు. అందుకోసమే ఏంటంటే అన్బయాస్డ్గా, ఎవరికి అనుకూలవాదిగా లేకుండా సో ఇక్కడ న్యూట్రల్గా న్యాయబద్ధంగా నడిచే విధంగా ఉండాలి. సో దానికోసం ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అనేది ఏర్పరచుకుంటే మంచిదని చెప్తున్నారు, ముఖ్యంగా డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ కేసెస్. అలాగే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే స్పీకర్ కూడా ఏంటంటే కొన్ని బిల్స్ని సర్టిఫై చేయడంలో కూడా టైం వేస్ట్ చేస్తున్నారు అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ కానీ, అలాగే అంటే కొన్ని బిల్స్ను మనీ బిల్స్ చేయడంలో కూడా ఏంటంటే స్పీకర్ వచ్చేసి డిలే చేస్తున్నారు. సరైన కాలంలో సక్రమంగా చేయకుండా ఒకరికి అనుకూలంగా, రూలింగ్ పార్టీకి కానీ ఎవరికైనా అనుకూలంగా యాక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఇలాంటి కేసెస్ ఎన్నో జరిగింది. అందుకు నిలువెత్తు నిదర్శనం వచ్చేసి ఇప్పుడు మహారాష్ట్రలో పెండింగ్గా ఉంటున్న డిస్క్వాలిఫికేషన్ పెటిషన్స్ అనమాట. సో అంటే ఏంటంటే వెంటనే ఇలాంటి ఛాలెంజెస్ని మనం ఓవర్కమ్ చేయాలి. సో ముఖ్యంగా దీన్నే మనం ఏంటంటే డ్యువల్ ఫంక్షన్ ఆఫ్ స్పీకర్. నేను ఆల్రెడీ చెప్పేశాను, రెండు ముఖ్యమైన ఫంక్షన్స్ ఆఫ్ ద స్పీకర్. ఆ డ్యువల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద స్పీకర్ ఏంటంటే చూడండి, స్పీకర్ వచ్చేసి సర్టిఫైయింగ్ ద బిల్, ఆ బిల్ని మనీ బిల్లా కాదా అని సర్టిఫై చేసే ఫంక్షన్ అతనిది. అదేవిధంగా 10th షెడ్యూల్లో డిస్క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఈ 10th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో మల్టిపుల్ టైమ్స్ అడిగారు, మెయిన్స్లో కూడా ఒక పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. 10th షెడ్యూల్, సో గుర్తుపెట్టుకోండి, 10th షెడ్యూల్లో డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని నిర్ణయించేది కూడా స్పీకర్ అనమాట. ఈ రెండు విషయాలే డ్యువల్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్పీకర్. సో ఈ విషయంలో స్పీకర్ సక్రమంగా పనిచేయట్లేదు అనే విధంగానే వీళ్ళు చెబుతున్నారు అనమాట. సో ఇక సుప్రీంకోర్టు ఇలాంటి సమస్యను ఓవర్కమ్ చేయడం కోసం ఏం చెప్పిందంటే, సో మీరు సపరేట్గా ట్రిబ్యునల్ ఒకటి స్థాపించుకోండి అని చెప్పింది. సో ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. సార్ స్పీకర్ అని చెప్తున్నారు కదా, ఈ స్పీకర్ వచ్చేసి ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఎక్కడి నుంచి రావడం అంటే ఈ స్పీకర్ కాన్సెప్ట్ మన ఇండియాలోకి ఎలా వచ్చిందంటే చూడండి, దీని గురించి మీరు తెలుసుకోవాలంటే బ్రిటిష్ పార్లమెంట్లో చూడండి హౌస్ ఆఫ్ కామన్స్ ఉండేవాళ్ళు. సో వీళ్ళంతా ఉన్నప్పుడు అంటే ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్ స్పీకర్ ఉండేవాళ్ళు. సో చాలా కాలం వరకు స్పీకర్ వచ్చేసి 17వ శతాబ్దం ఆ కాలంలో ఏంటంటే స్పీకర్ వచ్చేసి క్రౌన్కి ఫేవరబుల్గానే యాక్ట్ చేసేవారు. కాకపోతే స్పీకర్ న్యూట్రల్గా ఉండాలి అనే దానికోసం ఏంటంటే ఎప్పుడైతే స్పీకర్ని ఎన్నుకుంటారో తను ఇంపార్షియల్గా ఉండాలి, అంటే ఒకరికి అనుకూలంగానో ఒకరికి ఫేవరెట్గా ఉండకూడదు. కాబట్టి స్పీకర్ వచ్చేసి తన యొక్క పోస్టింగ్ ఉంటుందో దాన్ని రిజైన్ చేసి ఇంపార్షియల్గా వచ్చేసి స్పీకర్, దాన్ని ఏమంటే వన్స్ ఏ స్పీకర్ అని చెప్తారు. అంటే వన్స్ ఏ స్పీకర్ ఆల్వేస్ ఏ స్పీకర్. సో అంటే ఇక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ప్రాక్టీస్లో అంటే స్పీకర్ ఏం చేస్తాడు, తన పొలిటికల్ పార్టీ యొక్క మెంబర్షిప్ అనేది రిజైన్ చేస్తారు. అంటే ఏ పొలిటికల్ పార్టీలో అయితే తను ఉన్నాడో సో దాన్ని తను రిజైన్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీ. ఎందుకని? ఇంపార్షియాలిటీ కోసం, అంటే ఎటువంటి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండకుండా ఉండడం కోసం. ఒకసారి స్పీకర్ అయిన తర్వాత ఈస్ ఆల్వేస్ ఏ స్పీకర్ అనే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో ఏంటంటే తన యొక్క పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ అనేది రిజైన్ చేయాలన్నమాట. సో ఇలాంటివి మన ఇండియాలో లేదు. సో ఇక్కడ ఇంపార్షియాలిటీ కోసం మనం కూడా ఇలాంటివి తీసుకొస్తే మంచిది అనేది చెప్తున్నారు. సో అలాగే ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఏంటంటే బ్రిటిష్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్పీకర్ యొక్క ఇంపార్షియాలిటీ, ఒకరికి అనుకూలంగా తను అనుకూలంగా లేకుండా న్యాయబద్ధంగా ఉండడానికి, న్యూట్రల్గా ఉండడానికి ఈ యొక్క బ్రిటిష్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని మన ఇండియాలోకి తెస్తే బాగున్ను. అలాగే ఇలాంటి కేసెస్ని హ్యాండిల్ చేయడానికి న్యూట్రల్గా ఉండే ఒక ట్రిబ్యునల్ తెస్తే బాగున్ను అనేది చెప్తున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధితమైన కొన్ని కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. అందులో కిహోటో హొలోహన్ కేసు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రిలిమ్స్లో ఇలాంటి కేసెస్ చాలా ఇంపార్టెంట్. 1992లో ఇవ్వబడిన కేసు అనమాట. ఈ కేసు ఏం చెప్తుందంటే అప్పట్లోనే 1992లోనే సపరేట్గా ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ అనేది కావాలి, ముఖ్యంగా డిఫెక్షన్ కేసెస్ని హ్యాండిల్ చేసే విధంగా. సో అలాగే ఏంటంటే ఇది స్పీకర్ కన్నా కానీ జ్యుడిషియరీగా ఒక చూడండి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని కాపాడుకునే విధంగా న్యూట్రల్గా ఉండే వ్యక్తికి ఇవ్వాలి అనేది చెప్తున్నారు. అలాగే ఇంకొక కేసు అంటే కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ ద హానరబుల్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ కేసు 2020. ఇందులో కూడా ఇదే జడ్జిమెంట్ హొలోహన్ కేసు ఏదైతే ఉంటుందో దాన్ని దక్కించుకునే విధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అయ్యా పార్లమెంట్ మెంబర్స్ గారా, మీరంతా కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి తీసుకురండి, ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ని ఫామ్ చేసేందుకు, ముఖ్యంగా డిఫెక్షన్ కేసెస్ని హ్యాండిల్ చేసేందుకు. సో ఇదే విషయాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు చేసి హైలైట్ చేసింది మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ విషయంలో. చాలా చక్కగా క్లియర్గా కేసు ఏంటి, దానికి సంబంధితమైన ఏంటి, మెయిన్స్ ప్రాస్పెక్టులో ఎలా ఉంటుంది మనం చదివామన్నమాట. సో ఇది మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్. తర్వాత చూడండి, యుఎస్ మరియు వెనిజులా మధ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పటి నుంచి కదండి, ఎప్పటి నుంచో ఉంటున్న సమస్య. ఈవెన్ దాని గురించి జాక్ రయన్ అనుకుంటా, ఐ హ్యాడ్ సీన్ ద టీవీ సిరీస్. సో అందులో చాలా చక్కగా చెప్పుంటారు. యుఎస్ వెనిజులా మధ్య ఒక టైఅప్ అనేది చాలా వరకు ప్రాబ్లమేటిక్గా ఉంది. కానీ రీసెంట్గా జరుగుతున్న అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక పాజిటివ్ వైబ్స్ లేకుండా పోవడానికి గల కారణం ఏంటో అడుగుతున్నారు. సో ఈ యొక్క కంటెంట్లోకి వెళ్ళే ముందు మనం ముఖ్యంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఇక్కడ వెనిజులా యొక్క అపోజిషన్ పార్టీ ప్రైమరీ మెంబర్ అయిన ఇలా ఎలక్షన్ జరిగినప్పుడు సో మారియా కొరోనా మచోడో అనే అతను ఏంటంటే గెలుపొందనమాట, తను గెలుపు అనేది పొందారు. సో అలాగే ఏంటంటే రీసెంట్గా ఏంటంటే చాలా వరకు ఈ యొక్క యుఎస్ గవర్నమెంట్ అనేది ఎన్నో శాంక్షన్స్ అనేది విధించినారు.
శాంక్షన్స్ అంటే తెలుసు కదండి. సో అంటే వాళ్ళకి ఆ దేశం మీద రెస్ట్రిక్షన్స్ అనేది విధించున్నారు అనమాట. ఈ శాంక్షన్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే వెనిజులా ఎనర్జీ సెక్టార్ పైన మీరు తెలుసుకున్నారంటే గత 5 ఏళ్ళగా మనం తీసుకున్నారు అంటే చాలా వరకు ఏంటంటే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వెనిజులా అనేది రెసెషన్లోకి వెళ్ళిపోయిందండి. చాలా వరకు ఇన్ఫ్లేషన్తో సఫర్ అయ్యి రెసెషన్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క శాంక్షన్స్లో కొన్ని రిలీఫ్స్ ఇవ్వడానికి కారణం వచ్చేసి రష్యా యుక్రెయిన్ యొక్క రోల్ కూడా చెప్తున్నారు. సో అది ఏంటి అనేది మనం తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ తెలుసుకున్నామంటే ఇక్కడ కొన్ని విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ మధ్య కాలంలో అంటే వాషింగ్టన్ కరాకస్ సో ఈ యొక్క వాషింగ్టన్కి అంటే మనకి యూఎస్కి మరియు ఈ యొక్క వెనిజులా మధ్య ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేది మళ్ళీ అనేది మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. సో ఎందుకంటే రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత దిస్ హ్యాస్ బిన్ బిల్డింగ్. తర్వాత ఇక్కడ వాస్తవానికి చెప్తున్నాము ఇక్కడున్న రియాలిటీస్ గురించి మాట్లాడంటే వెనిజులా అనేది చాలా వరకు ఎనర్జీ ఎకనామీ అండి. ఎనర్జీ ఎకనామీ అంటే ఫస్ట్ వెనిజులా ఎక్కడుందో తెలుసుకోండి. ఇలా మనకి సౌత్ అమెరికా ఉంటుందండి. ఈ సౌత్ అమెరికాలో ఈ భాగంలో మీకు వెనిజులా అనేది ఉంటుందన్నమాట. ఈ వెనిజులా కంట్రీ లాటిన్ అమెరికన్ కంట్రీలో ఒకటనమాట. కాకపోతే ఎనర్జీ పెట్రోల్ డీజిల్ ఇలాంటి వాటి మీద వాళ్ళ ఎకనామీ అనేది ఆధారపడి నడుస్తూ ఉంటుంది. కాకపోతే రీసెంట్గా యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల వాళ్ళకి ఏంటంటే కొన్ని ఎందుకంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ కొన్ని కమ్యూనిజం ఫేవర్గా ఉంటాయి, రష్యాకి ఫేవరెటిజం ఉంటాయి. కాకపోతే ఇక్కడ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరగడం వల్ల చాలా ఇబ్బందిగా పడిపోయారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఎనర్జీ సప్లైస్ అనేది డిఫికల్ట్ స్టేజ్లో అనేది ఉంది. సో అలాగే ఏంటంటే దే నీడ్ టు ఆప్ట్ అండ్ ఆల్టర్నేటివ్ అనమాట. సో అలాగే ఏంటంటే దానికోసం ఏంటంటే యూఎస్ఏ నుంచి సపోర్ట్ అనేది దొరికింది. సో యూఎస్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ వెనిజులాతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క వెనిజులా వచ్చేసి చాలా వరకు ప్రపంచంలో అత్యధికమైన ఆయిల్ రిజర్వ్స్ కూడా కలిగి ఉన్న దేశం అనమాట. సో అందువల్ల ఈ ఎనర్జీ క్రైసిస్లో ఏదైతే వెనిజులా దేశం అనేది చాలా వరకు ఎకనామిక్గా ఆర్థికంగా సఫర్ అవుతుందో వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా యూఎస్ గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే ఎనర్జీ క్రైసిస్ని హ్యాండిల్ చేయడానికి దే విల్ పర్చేస్ అనమాట. సో ఇద్దరు కూడా ఏంటి కలిసి వర్క్ చేయాలనేది నిర్ణయించుకున్నారు. సో అలాగే దానికోసం ఏంటంటే స్టెబుల్ ఎనర్జీ సప్లై. సో ఏంటి యూఎస్ఏ కూడా ఎనర్జీ సప్లై అనేది కావాలండి. సో అందుకోసం సో అలాగే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే ఏ రూట్లో తీసుకోవాలి, అక్కడి నుంచి తీసుకురావాలంటే మాస్కోని దాటుకుని అమెరికాలోకి రావాలి. కాకపోతే ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్తో ఈ మాస్కో కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ అ గుడ్ రిలేషన్షిప్ అనమాట. సో అంటే అక్కడ ఫ్రెండ్షిప్ డీల్ అనేది సరిగా లేదు. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నామంటే యూఎస్తో చాలా దేశాలు అనేది చేదు అనుభవాలు అనేది గడుపుతున్నాయి. అందులో తీసుకున్నామంటే యూఎస్ అండ్ యూయూ మరియు తీసుకున్నారు అంటే వెనిజులా అనేది అంటే చాలా వరకు కొన్ని దేశాల నుంచి అంటే ఎక్కువగా శాంక్షన్ అనేది అంటే ఏంటంటే అపోజిషన్ అనేది పొందుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే తీసుకున్నారంటే యూఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్ వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే వెనిజులా మీద చాలా అటాక్స్ అనేది చేశారు. అంటే ఏంటి శాంక్షన్స్ అనేది విధిస్తూనే ఉన్నారు. కాకపోతే అప్పట్లో ఏంటంటే క్యూబా, చైనా, రష్యా, ఇరాన్ ఇలాంటి దేశాలు వెనిజులాను ఆదుకోవడానికి సపోర్ట్గా ఉన్నాయి. అంటే ఏంటి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సాయం చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ చూడండి దిస్ సపోర్ట్ హ్యాస్ ఎనేబుల్డ్ వెనిజులా విత్ స్టాండ్ ద ఇంటర్నేషనల్ ఐసోలేషన్ అండ్ ఎకనామిక్ ఛాలెంజెస్. సో ఇక్కడ చూడండి ప్రపంచవ్యాప్తంగా కూడా వెనిజులా దేశం అనేది ఇంతవరకు ఏంటంటే సో ఐసోలేషన్స్ అంటే ఏంటి వాళ్ళకి ఎవరూ సపోర్ట్ లేనప్పుడు కూడా ఏంటంటే ఆ యొక్క మిగతా కంట్రీస్ క్యూబా, చైనా, రష్యా, ఇరాన్ ఇవన్నీ కూడా యూఎస్కి ఆపోజిట్ కంట్రీస్ అండి. వీళ్ళంతా కూడా సపోర్ట్గా అనేది నిలిచారనమాట. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఏదైతే యూఎస్ యొక్క ఫైనాన్షియల్ మార్కెట్లో ఈ యొక్క డోర్ ఓపెన్ అయిందో సో అందువల్ల వెనిజులాకి ఒక పెద్ద సపోర్ట్గా ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే వెనిజుయలన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డబల్ హండ్రెడ్గా ఉన్నారు. అంటే ఎంతకాలం మమ్మల్ని శిక్షించింది నువ్వే కదా, మళ్ళీ నువ్వు నాకు సపోర్ట్గా వస్తే ఎలా అనే విధంగా కొందరు వ్యతిరేకత్వం కూడా చెప్తున్నారు. ఎందుకంటే వెనిజుయలన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అంటే వాళ్ళ దేశంలోనే అంటే మల్టీ ఎండెడ్ కొంతమంది యూఎస్ సపోర్ట్గా, కొంతమంది ఎందుకంటే ఇంతకాలం యూఎస్ఏ కదా శాంక్షన్స్ విధించింది సో మేము వాళ్ళని హేట్ చేస్తాము అనే విధంగా. అలాగే ప్రెసిడెంట్ ముడోరో వచ్చేసి చాలా వరకు ఇంటర్నేషనల్ వారీగా కూడా ఇంకా కూడా క్రిటిసిజం అనేది ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఆర్థిక స్థాయిలో వెనిజులా అనేది ఎంతో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసింది. అలాగే ఎంతోమంది ప్రజలు వెనిజులా నుంచి కూడా పక్క దేశాలకు అనేది పారిపోయారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కూడా ఏంటంటే చాలా వరకు హ్యుమానిటీ అగేన్స్ట్గా క్రైమ్ కూడా జరిగినట్టు చెబుతున్నారు. అందుకోసం ఏంటంటే ఈ డీల్ ఏదైతే యూఎస్ఏతో ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారో సో దానికి వ్యతిరేకంగా వచ్చేసి ఎంతోమంది అనేది నినాదాలు
వ్యతిరేకంగానే చెప్తున్నారు. సో అలాగే ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో సో మారియా కోరినా మ్యాచడోస్ అనేవారు ఏంటంటే వాళ్ళ యొక్క గెలుపు అనేది ఏంటంటే మళ్ళీ సో ఇక్కడ ఒకసారిగా ఏంటంటే ప్రజలకు ఏంటంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు సో చూడండి షీ హ్యాస్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఫర్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ ఫర్ 15 years డ్యూ టు అలిగేషన్ ఆఫ్ కరప్షన్ సపోర్ట్ ఫ్రమ్ అమెరికన్ శాంక్షన్. సో చూడండి అమెరికన్ కంట్రీస్ యొక్క శాంక్షన్ వల్లనే ఆమె యాక్చువల్గా ఏంటంటే షీ వాస్ రిమూవ్డ్ డిస్క్వాలిఫై చేయబడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళే గెలిచారనమాట. ఇంతకాలం రిమూవ్ చేయబడిన వాళ్ళు గెలిచారు కాబట్టి దే ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ అ స్ట్రాంగ్. సో మొత్తానికి అంటే ఇక్కడ చూడండి సో ఎవరైతే ఇంతకుముందు యూఎస్ఏతో సఫర్ అయ్యారో వాళ్ళ యొక్క అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్స్ వాటికి ఫేస్ చేశారో అలాగే యూఎస్ఏ నుంచి కూడా అంటే ఈ ప్రెసిడెంట్ మడూరో ఎవరైతే ఉన్నారో తన మీద కూడా అంటే వార్ క్రైమ్స్ కానీ అలాగే చాలా వరకు ఫారిన్ మిలిటరీ ఇంటర్వ్యూస్ అంటే బయట దేశ మిలిటరీని సపోర్ట్ చేశాడని సో వీళ్ళకి వ్యతిరేకంగా అనేది ఎన్నో కంప్లైంట్స్ అనేది ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సో యూఎస్ అండ్ వెనిజులా టైస్ అనేది మెల్లమెల్లగా రికవర్ అవుతుంది అనుకునే సమయంలో ఇట్ ఈస్ అగైన్ ఇన్ టు ఎ డార్క్ షేడ్స్ అనమాట. సో ఈ బిడెన్ ఎవరైతే మన యూఎస్ఏ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్లో అంటే ఇంకా వెనిజులా పైన చాలా శాంక్షన్స్ అనేది ఉంది అనేది చెప్తున్నారు. అలాగే వెనిజులా యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ డిక్లైన్ ఏదైతే ఉంటుందో సో దానివల్ల ఇంకా రానున్న కాలంలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. దాన్ని అడ్రస్ చేయడమే ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్స్ యొక్క మెయిన్ ధ్యేయంగా అని చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ చూస్తున్నది ఏంటంటే చూడండి వాట్ హ్యాస్ కాస్ట్ ద రీసెంట్ థావ్ ఇన్ యూఎస్ఏ అండ్ వెనిజులా టైస్ అంటే ఇక్కడ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కంట్రీస్ అండ్ పాలిటిక్స్. సో ఇది ఎక్కువగా ఏంటంటే మెయిన్స్లో మీకు వచ్చే క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుందంటే ఇంటర్నేషనల్ వారీగా సో చూడండి ఇంటర్నేషనల్ వారీగా ఏ దేశం ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తున్నాయి అలాగే ఎనర్జీ క్రైసిస్ అనేది ఎంత దారుణంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా అనేది తెలుసుకుంటూ రావాలి. కాకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఒక పొలిటికల్ షిఫ్ట్ అనేది ఇక్కడ యుఎస్ రిలేషన్షిప్ మీద అతిపెద్ద దెబ్బ అనేది చూపిస్తుంది. అంటే అతిపెద్ద ఒక ఇంపాక్ట్ అనేది కలిగిస్తుందని చెప్పొచ్చు. దట్ ఈస్ వాట్ అండి దిస్ ఆర్టికల్ స్పీక్స్ అబౌట్. సో తర్వాత సో కొద్దిగా ఏంటంటే దిస్ ఇస్ అ క్లమ్జీ ఆర్టికల్ లాగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి వెనిజులా దేశం గురించి అంత ఎక్కువ ఐడియా లేదు కాబట్టి వాళ్ళ లోకల్ పాలిటిక్స్ గురించి ఐడియా లేదు కాబట్టి ఇఫ్ మీరు ఒక 1 year బ్యాక్ కానీ 2 years బ్యాక్ కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మీకు ఐడియా ఉందంటే యూ విల్ హ్యావ్ అ క్లియర్ కట్ ఐడియా. సో దానికోసమే స్టార్టింగ్లో కొద్దిగా చెప్పాను. ఈ యొక్క వెనిజులా అంటూనే ఎనర్జీ క్రైసిస్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్లోకి వద్దాం. సో ఇక్కడ చూడండి ద ఇండియన్ రైల్వే రెవెన్యూ ప్రాబ్లం. చూడండి ఇండియన్ రైల్వేలో ఉంటున్న ఒక సమస్య గురించి చెబుతున్న ఒక ఆర్టికల్ అనమాట. లెట్ us హ్యావ్ ఎ బ్రీఫ్ ఇన్ టు ఇట్. సో ఈ ఆర్టికల్ దేని గురించి అంటే రైల్వేస్ మనం చూసాం. సో ఇక్కడ ఏంటంటే మన రైల్వేస్లో ఏంటంటే ఇంతకుముందు రీసెంట్గా వచ్చేసి రైల్వే బడ్జెట్ ఉండేదండి. సో ఇప్పుడు ఆ రైల్వే బడ్జెట్ అనేది సపరేట్ బడ్జెట్గా కాకుండా ఆ రైల్వే బడ్జెట్ కాకుండా మనం ఏంటంటే దాన్ని తీసుకెళ్ళేసి మన మెయిన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఆ బడ్జెట్లో అనేది కలిపేశారు. సో ఇది తెలిసిన విషయం. కాకపోతే ఇప్పుడు ఏంటి ఈ బడ్జెట్ తర్వాత ఏంటంటే మనము రైల్వేస్కి ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అయితే పెడుతున్నాం అవునా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. కానీ దానికి మనకి ప్రాఫిట్ వస్తుందా లేదా అంటే నో. అదే ఇక్కడ చెప్తున్న ప్రాబ్లం. అంటే మన యొక్క ఇండియన్ రైల్వేస్ అనేది మనం ఊహించినటువంటి విధంగా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ద ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ అందువల్ల ఏంటంటే దే షుడ్ నాట్ గో సో షుడ్ అలౌడ్ టు గో ఇన్ ద ఎయిర్ ఇండియా వే. ఎయిర్ ఇండియా ఈ మధ్యలో దివాలైంది మనందరికీ తెలిసిందే. సో అదే విధంగానే అంటే ఇక్కడ ఇండియన్ రైల్వే కూడా ఆ పరిస్థితికి అనేది వెళ్లకుండా మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఎందుకంటే రైల్వేస్లో మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ విల్ క్రియేట్ మోర్ జాబ్స్ అని రైల్వేస్ అనేది జాబ్ క్రియేషన్ కానీ అలాగే ఏంటంటే చాలా వరకు ఆర్గనైజ్డ్ ట్రాన్స్పోర్ట్ మెథడ్గా అనేది ఉంటుంది. సో అందుకోసం ఏంటి ఇట్ ఈస్ కంపల్సరీ టు సేఫ్ గార్డ్ అవర్ రైల్వేస్ అనమాట. సో దాని గురించే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఇండియన్ రైల్వేస్ వచ్చేసి చాలా వరకు ఏంటంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు. సో ఎప్పుడు మనం రైల్వే బడ్జెట్ నుంచి మెయిన్ బడ్జెట్లో కలిపేసిన తర్వాత సో ఇక్కడ చూడండి డిస్పైట్ ద ఇంక్రీజ్ మనం క్యాపెక్స్ అంటే ఏంటి మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడుతున్నా కానీ ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ యొక్క ఆపరేటింగ్ రేషియో అనేది ప్రాఫిటబుల్గా లేదు అనేది చెప్తున్నారు. సో అంటే మనం చెప్పుకోదగినటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఇక్కడ ఏదైతే మనం సపరేట్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ నుంచి కూడా మెయిన్ బడ్జెట్లోకి మిక్స్ చేసినా కానీ కంబైన్ చేసినా కానీ వీఆర్ నాట్ సీయింగ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అంటే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అలాగే ఫ్రీ ఎట్ బిజినెస్ గురించి మనము చూడబోతున్నాం అనమాట.
సో ఇక్కడ చూడండి రీసెంట్ టైమ్స్లో ఏంటంటే రైల్వేస్లో అప్పులు అనేది పెరిగిపోతున్నాయి బికాస్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ రెండు విషయాలు, ఒకటి గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ అంటారు. అంటే ఏంటి, మనం బడ్జెట్ నుంచి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం రైల్వేస్లో పెట్టుబడి పెడుతున్న పెట్టుబడి అనేది మనకు వస్తున్న బడ్జెటరీ సపోర్ట్ అంటే మనకి గవర్నమెంట్ నుంచి కూడా బడ్జెట్ నుంచి వస్తున్న సపోర్ట్ అనమాట. సో ఇది గ్రాస్ బడ్జెటరీ సపోర్ట్ అంటారు. తర్వాత ఏంటంటే ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్, అంటే బడ్జెట్ కాకుండా మనం బయట నుంచి పెట్టుబడి, అంటే ఇది అప్పు లాంటిది, డెప్ట్లోకి మనం తోసేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం తీసుకొచ్చామో, సో ఇక్కడ చూడండి మనకి ఈ యొక్క గ్రాస్ బడ్జెట్ సపోర్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, సంతోషం, మనం బడ్జెట్ నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెడుతున్నాం, సంతోషమే. అదేవిధంగా ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఏంటి, అప్పులు కూడా రైల్వేస్లో పెరుగుతున్నాయి అన్నమాట. సో రైల్వేస్లో అప్పులు పెరుగుతున్నాయి అంటే మనకేం తెలియాలి, ఖచ్చితంగా అప్పులు తీర్చడానికి మనకి ప్రాఫిట్ కూడా రావాలి కదా. సో ఇదే ఇక్కడ చెప్తున్న ఒక విషయం. సో ఇక్కడ చూడండి, ఈ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అనేది మనము కన్జ్యూమ్ చేసిన దాంతో పాటు మనము వెంటనే పే చేసేలాగా ఉండాలి. సో అందుకోసం ఇండియన్ రైల్వేస్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో రెవెన్యూ రిసిప్ట్స్ ప్రకారం ఏంటంటే మనం పే చేయడానికి అనుకూలంగా లాభం అనేది ఉండాలన్నమాట. కాకపోతే ఇక్కడ తీసుకొస్తున్నామంటే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చూడాలి. ఎందుకంటే ఇండియన్ రైల్వేలో మనం పెట్టుబడి పెడుతున్నామంటే మన ఆర్థికంగా గ్రోత్కి హెల్ప్ అవుతుంది, జాబ్ క్రియేషన్స్ వస్తుంది, అలాగే రెవెన్యూ కూడా క్రియేట్ అవుతుంది. సో అందుకోసం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ అనమాట. కాకపోతే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ప్రొడక్టివ్గానే ఉండాలి, అలాగే సస్టైనబుల్గానే ఉండాలి. అంటే భావితరాలకు నెక్స్ట్ టైంలో ఎకనామిక్ ని బూస్ట్ చేసే విధంగా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా ఉన్నాను. సో దానికి ఇవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలంటే ఇన్వెస్ట్మెంట్తో పాటు మనకి రెవెన్యూ కూడా రావాలి. నేను 100 రూపాయలు పెట్టుబడి పెడుతున్నాను అంటే నాకు దాని నుంచి లాభం రాకుండా నాకు 90 రూపాయలు వచ్చిందంటే నేను పెట్టుబడి పెట్టాను కదా. అంటే నేను 100 రూపాయలు పెడితే నాకు 90 రూపాయలు వస్తుంది, నేను ఎందుకు పెడతాను? 100 రూపాయలు పెట్టినప్పుడు 110 రూపాయలు రావాలి. సో ఇఫ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ 100 రూపీస్, నాకు 110 రూపీస్ వస్తే అది ప్రాఫిట్, ఐ విల్ డూ దట్. నేను 100 రూపీస్ పెట్టి 90 రూపీస్ పెట్టానంటే ఐ విల్ నాట్ డూ దట్ కదా. సో అంటే ఏంటంటే రెవెన్యూ వస్తేనే ఈ రైల్వేస్ అనేది బూస్ట్ అవుతుంది. దాన్నే ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్లో ఉండాలి అనేది కోరుకుంటున్నాను. సో ఇక్కడ రెండు విషయాలు, మన ఇండియన్ రైల్వేస్లో ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, గూడ్స్ ట్రైన్ ఉంటుంది. మనందరికీ తెలిసిన మాటల్లో చెప్పాలంటే ప్యాసింజర్ అండ్ ఫ్రీట్ అంటే ప్యాసింజర్స్, తర్వాత ఏంటంటే గూడ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రీట్ సెగ్మెంట్ ఏదైతే మనకి ఈ యొక్క గూడ్స్ ట్రైన్స్ ఇవన్నీ ఉన్నాయో అది మనకి చాలా లాభదాయకంగానే నడుస్తుంది. సో కాకపోతే ప్యాసింజర్ సెగ్మెంట్ మాత్రం చాలా వరకు నష్టాలు నడుస్తుందని చెప్తున్నారు. ఇండియన్ రైల్వేస్లో గూడ్స్ ట్రైన్ల వల్ల లాభాలు ఉన్నాయి, కానీ ప్యాసింజర్ ట్రైన్ వల్ల నష్టాలు ఉన్నాయి చెప్తున్నారు. సో అలాగే అండి దీనికోసం మనకు ఆర్థికంగా కూడా ఎన్నో ఇష్యూస్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. సో దీన్ని మనం బూస్ట్ చేయడానికి తగినటువంటి, ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి మనకి ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్లో కూడా మంచి లాభాలు రావాలి, దానికైనా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. ఎంత ఫ్రీట్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ సక్సెస్ఫుల్గా నడిచినా దాంట్లో కొన్ని ఛాలెంజెస్ అనేది ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే ఎకనామిక్ గ్రోత్ సక్రమంగా జరగాలంటే ఒకప్పుడు అంటే ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ యొక్క ఇంతకుముందు ఉన్న మోడల్స్ తీసుకున్నారు అంటే చూడండి 80% ఓవర్ చూడండి, ఇంతకుముందు పోస్ట్ ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చిన తర్వాత 80% వరకు మన ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్రీట్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అంతా రైల్వే నమ్ముకొని నడిచింది. కానీ ఇప్పుడు తీసుకున్నాం అంటే 27% మాత్రమే, అంటే సిగ్నిఫికెంట్ డిక్లైన్ అనేది మనం చూడగలం. అంటే మనకి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ కాలంలో ఎక్కువగా మనం రైల్వే మీద ఆధారపడ్డాము, ఇప్పుడు తగ్గిపోయిందని చెప్తున్నారు. సో దానికోసం మనం ఏం చేయాలంటే మన ఫ్రీట్ గూడ్స్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా మనము మాడిఫై చేయాలి, ఇంకా బెటర్ చేయాలి, ఇంకా ఎఫిషియెంట్గా ఉండేలా చేయాలి. అలాగే ఎక్కువ కార్గోని హ్యాండిల్ చేసే విధంగా బల్క్ అండ్ నాన్ బల్క్ హ్యాండ్లింగ్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. మొత్తానికి ఏం చెప్తున్నారు అంటే చూడండి, మనము ఈ యొక్క ఇండియన్ రైల్వేస్ ద్వారా ముఖ్యమైనవన్నీ కూడా కోల్, ఐరన్ ఓర్, సిమెంట్ ఇలాంటివన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేసాము. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఓవర్ ద ఇయర్స్ అనేది ముందు ఎక్స్పెక్టేషన్ కన్నా కానీ ఇప్పుడు తగ్గింది. ఎందుకు సార్ అంటే ఇక్కడ గవర్నమెంట్ మాత్రమే కాకుండా ఇండియన్ రైల్వేస్ మాత్రమే కాకుండా ప్రైవేట్ కంటైనర్స్ కూడా ఆపరేషన్స్లో ఉన్నాయన్నమాట. సో దానితో కాంపిటీషన్ చేయలేక ఇక్కడ రిడక్షన్ అనేది ఉంటుంది. సో మొత్తానికి అంటే గవర్నమెంట్ అనేది రైల్వేస్ని లాభదాయకంగా మార్చడానికి, ప్రాఫిటబుల్గా రన్ చేయడానికి దే నీడ్ టు వర్క్ ఆన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఒకటి అర్థమవుతుంది, ఎందుకు సార్ ప్యాసింజర్ ట్రైన్స్ నీట్గా లేవు అని మీరు చాలా క్వశ్చన్లు అడుగుతారు కదా. సర్వీసెస్ కూడా అంతా చెప్పుకోదగినట్లు లేదని మీరు అనుకుంటుంటారు కదా రైల్వేస్లో ప్రయాణిస్తున్నారంటే. ఇదేనండి సమాధానం. ఎప్పుడైతే నష్టంలో ఒక విషయం నడుస్తుందో అప్పుడు దానికి ఎఫర్ట్స్ అనేది పెట్టరు. సో అది కూడా మనం చెప్పచ్చు. సో దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి, కరప్షన్స్, ప్రాబ్లమ్స్, ఇంకా చెప్పాలి అంటే రైల్వేస్లో మీకు చాలా వరకు షెడ్యూల్స్ ఇస్తుంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయండి. సో అవి పర్సనల్గా ఉంటాయి, వాటిలోకి మనం వెళ్ళొద్దు, మనకు కావాల్సిన మనం నేర్చుకుందాం. సో నెట్ 10 కిలోమీటర్స్, సో కిలోమీటర్కి ఏంటంటే మనకు వస్తున్న ప్రాఫిట్ కానీ ఇవన్నీ తీసుకున్నాం అంటే ఈ యొక్క రైల్వే ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ ఇన్ రీసెంట్ టైమ్స్ అనేది ఇట్ ఈస్ డిక్లైనింగ్, ఫ్లక్చువేటింగ్ అని చెప్తున్నారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్తున్నప్పుడు చూడండి ఎప్పుడూ కూడా రైల్వే అనేది మనకి తక్కువగా ప్రాఫిట్ వచ్చే విధంగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో
కాంపిటేటివ్నెస్తో పోతూ ఈ యొక్క రైల్వేస్లో ఏంటంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అనే చెప్తున్నారు. సో మొత్తానికి ఏంటంటే రైల్వే యొక్క పొజిషన్ ఏంటి, ఫ్రీ నెట్వర్క్ యొక్క పరిస్థితి ఏంటంటే ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలిసింది. తర్వాత 2 ఆర్టికల్స్ మీకు ఎకనామీ రిలేటెడ్ ఆర్టికల్, ఎకనామిక్ ట్రాజడీ. సో మనకి జరుగుతున్న ఎకనామిక్ ట్రాజడీ గురించి మాట్లాడుతున్నాను. ఏంటంటే మన జీడిపి అద్భుతంగా గ్రో అవుతుంది, వేగవంతంగా గ్రో అవుతుంది, సూపర్గా గ్రో అవుతుందని చెప్తున్నారు. మన జీడిపి గ్రోత్ ఏప్రిల్ జూన్లో 7.8% గ్రో అయిందన్నారు. కాకపోతే ఎంతదా మన జీడిపి గ్రో అవుతున్నా మనలో ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి, జాబ్ స్కార్సిటీ పెరుగుతూ ఉన్నాయి, పువర్ ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ కేర్ డెవలప్మెంట్ లేదు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, ఎన్విరాన్మెంట్ డీగ్రేడేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు జీడిపి గ్రోత్ ఒకటే చెప్పుకుంటే సరికాదు. మన దేశంలో ఇన్ఈక్వాలిటీ, జాబ్ స్కార్సిటీ, పువర్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, ఇలాంటి అంశాల మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ప్రజల్లో పర్చేసింగ్ పవర్ కూడా పడిపోతుంది. అంటే ఏంటి, ప్రజలకు కొనుగోలు చేయడానికి తన యొక్క ఆర్థిక పరిస్థితులు సరిగా ఉండాలి, అది లేదనేదే చెప్తాను. సో ఇక్కడ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు పర్చేస్, అంటే వాళ్ళకి పర్చేస్ చేయడానికి ఎకనామిక్ స్టెబిలిటీ లేదు. మన జీడిపి గ్రో అవ్వచ్చు కానీ అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందా, లేదు. అందరూ గ్రో అవుతున్నారా, లేదు. సఫర్ అయ్యేవాడు సఫర్ అవుతున్నాడు, గ్రో అయ్యేవాడు గ్రో అవుతూ ఉన్నాడు. సో అదే కాన్సెప్ట్లో రన్ అవుతుంది. సో ఇక్కడ మన యొక్క జీడిపి అనేది కోవిడ్ తర్వాత ఇట్ ఈస్ షోయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ గుడ్, అంటే బాగా గ్రో అవుతుంది అనేది చెప్పొచ్చు, ఒక హై రైజ్ అనేది చెప్పొచ్చు. ప్రపంచ దేశాలతో కంపేర్ చేసుకుంటే మన ఎకనామీ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. కాకపోతే ఇక్కడ కొన్ని ఆర్థిక పరిస్థితుల గురించి చూస్తున్నామంటే మిడ్ 2000లో జీడిపి గ్రోత్ రేట్ అనేది 9% దాకా ఉంది. సో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుదల బాగుంది కాబట్టి, వరల్డ్ గ్రోత్ రేట్ కూడా బాగుంది కాబట్టి ఇండియన్ గ్రోత్ రేట్ కూడా బాగానే ఉంది. సో ఎప్పుడైతే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుందో మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. అదే కాలంలో మిడ్ 2000 ఆ టైంలో రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ మీద పెట్టుబడులు ఎక్కువగా పెరిగాయి. సో దానివల్ల ఏంటంటే గ్రోత్ రేట్ పెరిగింది. మీరు ఇంకా చూడొచ్చు, మన ఊళ్ళల్లో ఎక్కడైనా కానీ బాగా సంపాదించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్లోనే ఉంటారు. వాళ్ళు ఈ 2000 తర్వాతే పెట్టుబడులు ఎక్కువ పెట్టి ఉంటారు. ఎందుకంటే మన ఎకనామిక్ గ్రోత్ అనేది ఆ టైంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ అండ్ ఫైనాన్స్ వల్లనే గ్రో అయిందనమాట. తర్వాత తీసుకున్నా అంటే 2007 అండ్ 2008లో మనకి అతిపెద్ద రెసెషన్ అనేది వచ్చింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎదుగుదల ఏదైతే ట్రేడ్ అండ్ గ్రోత్ ఏదైతే ఉందో అది కూడా డిక్లైన్ అయింది. మన ఇండియన్ ఎకనామీ కూడా కొద్దిగా డిక్లైన్ అయింది. తర్వాత ఈ యొక్క 2015 ఆ టైంలో మన జీడిపి అనేది టెంపరీగా చాలా అద్భుతంగా అనేది గ్రో అయింది. మళ్ళీ ఈ డిమోనటైజేషన్, జిఎస్టీ ఇవి రావడం వల్ల ఎకనామీ మళ్ళీ స్లో అనేది అయ్యింది 2016-17 ఆ టైంలో. మళ్ళీ తీసుకున్నారు అంటే ఈ యొక్క IL&FS అంటారు. సో వీళ్ళు అక్కడ బ్యాంక్రప్టసీ సుమారు 35,000 కోట్లకు పైగా అనేది నష్టం వచ్చిందండి. అప్పట్లో ఏంటంటే మన జీడిపి అనేది మళ్ళీ ఆగస్ట్ 2008లో కొద్దిగా 3.9% అనేది డ్రాప్ అనేది అయ్యింది. మళ్ళీ తీసుకున్నారు అంటే ఇక్కడ చూసుకోండి, ప్రైవేట్ కార్పొరేట్ అనేవాళ్ళు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జీడిపిలో 17% అనేది డిక్లైన్ అయింది. 7-8 నుంచి కూడా టు 11% ఇన్ ద 2019-20. అంటే ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ అ గుడ్ సైన్ అని చెప్పచ్చు. ఎందుకంటే సో మనకి పర్చేసింగ్ పవర్, అంటే ఒక వ్యక్తి యొక్క కొనుగోలు యొక్క కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గుతూ వచ్చింది. అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువైపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పేదవానికి అనుకూలంగా ఉండదండి, తన లాభానికి అనుకూలంగా ఉంటుంది. సో అందువల్ల అంటే పేదవారు ఈ యొక్క ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల సఫర్ అనేది అవుతారు. సో అలాగే పోస్ట్ కోవిడ్ తర్వాత మన ఆర్థిక పరిస్థితులు చూసుకున్నాము అంటే ఎకనామీ అనేది చాలా చాలా అన్స్టేబుల్గా అయ్యింది, మనందరికీ తెలుసు. సో 2019, 20 తర్వాత 21 ఆ పరిస్థితుల్లో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎకనామీ 2022 కంతా కూడా మళ్ళీ ఏంటంటే రీసర్జెన్స్, అంటే ఏంటి, మళ్ళీ ముందుకి కొనసాగడం అనేది స్టార్ట్ అయింది. మొత్తానికి తీసుకున్నారంటే కోవిడ్కి ముందు మన గ్రోత్ రేట్ కన్నా కానీ ప్రజెంట్ గ్రోత్ రేట్ అనేది ఇట్ ఈస్ షోయింగ్ ఏ వెరీ గుడ్ అనమాట. కాకపోతే ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మాత్రం ఇట్ హ్యాడ్ షోన్ ఏ డిక్లైన్ ఇన్ 2021 అండ్ 22. సో ఇక్కడ చూడండి 2021 అండ్ 2022 ఏదైతే ఉందో ఆ టైంలో ఏంటంటే ఇంటర్నేషనల్ వారీగా కూడా ఆర్థిక ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది కాబట్టి మనకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గిందనమాట. సో మెల్లమెల్లగా తీసుకున్నప్పుడు 2022 యొక్క డిసెంబర్కి అంతా కూడా వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ అ గ్రోత్ స్టేజ్. సో మెల్లమెల్లగా మన ఓవరాల్గా ఇండియా యొక్క సిచ్యువేషన్ చూసుకున్నప్పుడు హౌస్ హోల్డ్ సేవింగ్స్ అనేది 5.1% అనేది రెడ్యూస్ అయ్యింది. సో అలాగే అంటే కన్సంప్షన్స్ అనేది పెరుగుతుంది కానీ ఆ పర్చేసింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అవ్వట్లేదు. సో అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఏంటంటే చూడండి,
వరల్డ్ ట్రేడ్ ముందు అనుకున్న విధంగా లేదు, చాలా వరకు రెడ్యూస్ అంటే తగ్గిపోయింది. అలాగే మన ఇండియన్ రూపీ కూడా కొన్ని సమయాల్లో ఓవర్ వాల్యూ అవ్వడం వల్ల అది కూడా కొద్దిగా ప్రాబ్లంగా మారుతుంది. తర్వాత మన ఇండియా యొక్క ఎగుమతి ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గుతూ వస్తాయి. మొత్తానికి ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి చూపించినంత అద్భుతంగా అయితే లేదనేది చాలా క్లీన్గా డీటెయిల్గా ఈ ఆర్టికల్లోనే చెప్తున్నారు. అంటే వీ నీడ్ టు ఫైండ్ అదర్ వేస్. సో మొత్తానికి కన్క్లూషన్లో ఏంటంటే చూడండి, మనకి సప్లై ఓవర్ డిమాండ్. సో మనకి డిమాండ్ని బట్టి సప్లైని మనము క్రియేట్ చేయాలి. జీడిపి కూడా గ్రో అయితే కాదు, మన జాబ్ క్రియేషన్, హ్యూమన్ క్యాపిటల్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గ్రో అవ్వాలి. కాకపోతే గవర్నమెంట్ చేస్తున్న కొన్ని తప్పులు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ కానీ, పిఎల్ఐ స్కీమ్స్ కానీ, అలాగే ప్రాజెక్ట్ లింక్ సబ్సిడీస్ కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ని బూస్ట్ చేసే విధంగా గవర్నమెంట్ తీసుకొచ్చినా కానీ అంతగా మార్పు అనేది తీసుకురాలని చెప్పొచ్చు. సో అలాగే ఈ స్కీమ్స్ అంతా కూడా ఎక్కువగా ఏంటంటే కార్పొరేట్ సపోర్టివ్ స్కీమ్స్ అనమాట. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ కన్నా కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద, జిఎస్టీ లాంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీదే ఎక్కువగా ఆధారపడుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ ద సోషల్ ఎకనామిక్ స్టాండర్డ్స్ అనేది చెప్తున్నారు అనమాట. మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా పెరగాలి, ఎందుకంటే ఎక్కువగా సంపాదించేవాడు ఎక్కువగా కట్టితే గవర్నమెంట్కి, అప్పుడు గవర్నమెంట్ అనేది చాలా క్వాలిటేటివ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ పేదవాడి మీద ఆధారపడడం అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ప్యాసివ్ ఫండ్స్. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఇంకో ఆర్టికల్ వచ్చేసి ప్యాసివ్ ఫండ్స్ ఎకనామీ అనే ఒక ఆర్టికల్లో ఇది వచ్చిందండి. ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ మీరు ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు మ్యూచువల్ ప్యాసివ్ ఫండ్స్ కూడా వచ్చాయండి. సో ఇది చాలా వరకు ఒక నమ్మదగ్గమైన ఒక బెస్ట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్యాసివ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఈ ఫండ్స్ అనేది చాలా వరకు మార్కెట్ ఇండెక్స్ మీద ఆధారపడి ఉంటాయి. సో అంటే మార్కెట్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో సో వాటి మీద డిపెండెంట్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా మన మార్కెట్ ఇది నిఫ్టీ. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఫండ్స్ ఏదైతే ఉంటున్నాయో సో ఈ రెండు వాటి మీద సో మన యొక్క మార్కెట్ ఇండెక్సెస్ అంటాం వీటి మీద ఆధారపడుతున్న సో వాటిని ఏంటంటే సో కాల్ మనం ప్యాసివ్ ఫండ్స్ అంటాం. సో అలాగే ఏంటి దీన్ని మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఒక జస్ట్ సో ఇక్కడ మనము దీని గురించి మనము తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ చూడండి, సో ఈ ఫండ్స్ అనేది ఈ మధ్యకాలంలో ఇట్ ఈస్ షిఫ్టింగ్. సో ఇక్కడ చూడండి, ఆన్ గోయింగ్ డిబేట్ బిట్వీన్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అండ్ ప్యాసివ్ ఫండ్స్. అంటే ఏంటి, ఈ మధ్యకాలంలో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్స్ మీద మనం డిస్కస్ చేస్తాం. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఏంటి, ఒక ఇన్వెస్ట్మెంట్ అంటే మనం బై చేయడం, సెల్ చేయడం, బట్ షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ చూడండి, యాక్టివ్ అనేది ఏంటి, షార్ట్ టర్మ్ పర్ఫార్మెన్స్, తక్కువ కాలం మాత్రమే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది, షార్ట్ టర్మ్ అనేది చేస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఎక్కువగా మనకి మార్కెట్ రిటర్న్స్ కూడా యావరేజ్గా అనేది ఉంటుంది యాక్టివ్లో. బట్ ఇక్కడ తీసుకున్నానంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అంటే ప్యాసివ్ ఫండ్స్కి అనేది మారుతున్నారు. ఏంటంటే మనకు వచ్చేది తక్కువగా ఉన్నా కానీ స్టెబిలిటీ ఎక్కువగా ఉందన్నమాట. అంటే ఒక్కసారిగా ఎక్కువ వచ్చి సడన్గా కింద పడిపోకుండా వీఆర్ గెటింగ్ ఎ రెగ్యులర్ ఇన్కమ్ అనమాట త్రూ దిస్ ప్యాసివ్ ఫండ్స్ అనమాట. సో ఇది ముఖ్యంగా ఇన్వెస్టర్స్ని ఏంటంటే చాలా వరకు సెన్సిటివ్ ఎన్విరాన్మెంట్లో ఒక బెస్ట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా చెప్తున్నారు. సో అలాగే ఏంటంటే ప్యాసివ్ మేనేజ్మెంట్ ఫండ్స్ అనేది ఏంటంటే అవుట్ పెర్ఫార్మ్ ద రిఫరెన్స్ ఇండెక్సెస్ బట్ ట్రాక్ ఇట్ క్లోజ్లీ. ఖచ్చితంగా ఏంటంటే మనకి మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా కానీ వీ నీడ్ టు ట్రాక్ ఇట్. అంటే ఏంటి, ఎక్కడ ప్యాసివ్ ఫండ్స్ని మనం చాలా 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 జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ ఉండాలి, లేదంటే అక్కడ వస్తున్న మనీ అనేది చాలా తక్కువగా వస్తుంది. అలాగే ఏంటంటే మనకి మార్జిన్గా చూసుకున్నప్పుడు లోగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటుంది, ఆ ట్రాకింగ్ ఎర్రర్ అనేది మనకు కాస్ట్ వస్తుంది. సో ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటి, సో ఇక్కడ ఏంటంటే ఫండ్స్ వచ్చేసి రిటర్న్స్ ఎంత మాత్రం మనకి డీవియేట్ అవుతుంది, అంటే మనకు వస్తున్న డబ్బులు ఎంత మాత్రం తగ్గుతుంది, ఎంత మాత్రం పెరుగుతుంది, ఆ డీవియేషన్ని మనం ట్రాకింగ్ ఎర్రర్ అంటాం. సో లోవర్ ట్రాకింగ్ ఎర్రర్ ఉందంటే ఫండ్ అనేది చాలా వరకు మంచిగా నడుస్తున్నట్టు. అంటే లోవర్ ట్రాకింగ్ ఎర్రర్ ఉందంటే ఏమని, మనకి ఫండ్ అనేది చాలా జాగ్రత్తగా మంచిగా రిటర్న్స్ వస్తుందని. అలాగే ఇక్కడ ఈ ఫండ్ని ట్రాక్ చేయడానికి వీటన్నిటికీ ఎవరు ఉంటారంటే ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి ఉంటారండి. సో వాళ్ళు డైలీ బేసిస్ మీద ఫండ్ని ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగే ప్యాసివ్ ఫండ్స్లో 2 ఫార్మేట్స్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అంటారు. సో ఇవి ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో ఎలాగైతే మనము ట్రేడ్ చేస్తూ ఉంటామో, కొనడము అమ్మడము అదే విధంగా చేస్తుంది ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈటీఎఫ్ అనేది చేయడానికి మీ దగ్గర డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉండాలి. కాకపోతే నాన్ ఈటీఎఫ్ ఫండ్స్ అలా కాదు. సో ఇది మనము మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పర్చేస్ చేస్తాం. అంటే దీనికి ఏ డీమ్యాట్ అకౌంటో ట్రేడింగ్ అకౌంటో అవసరమే లేదనమాట. సో అలాగే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే ఫండ్ సెలెక్షన్. మనము చూడండి
ఏ ఫండ్ని మనం సెలెక్ట్ చేస్తాం. ప్యాసివ్ ఫండ్స్లో అంటే మనం అది ట్రాక్ చేసుకునేసి ఇండెక్స్ చెక్ చేసుకొని కరెక్ట్గా అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండెక్స్ సెలెక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇండెక్స్ సెలెక్షన్ బట్టి రైట్ ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఖచ్చితంగా రిటర్న్స్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువగా లాభం రావాలంటే వీ నీడ్ టు సెలెక్ట్ ద ఎగ్జాక్ట్ ఇండెక్స్. ఏ ఇండెక్స్ని మనం పెట్టుబడి పెడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా అనేది పెట్టుబడి పెట్టాలన్నమాట. మొత్తానికి ఏంటంటే ఈ ప్యాసివ్ ఫండ్స్ అనేది దాంట్లో ఉంటున్న ట్రాకింగ్ ఎర్రర్ కానీ ఇండెక్స్ సెలెక్షన్స్ కానీ ఇలాంటివి మనం జాగ్రత్తగా కానీ హ్యాండిల్ చేయగలిగామంటే ప్యాసివ్ ఫండ్స్లో మనకి చాలా వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది, లో రిస్క్. అంటే ఇప్పుడు చాలా వరకు ఈ యొక్క ఈ పెట్టుబడులు పెట్టేవాళ్ళంటే రిస్క్కి భయపడతారు. సో అలాంటి రిస్క్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ బెస్ట్ ఫర్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో మొత్తానికి ఈ ఆర్టికల్ నుంచి చాలా చక్కగా నీట్గా క్లియర్గా తెలుసుకున్నాం. సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై టేక్ కేర్. హ్యావ్ అ నైస్ డే. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్.